మంత్రుల మాటలకి పొంతన లేదు, అధికారుల మాటలకి పొంతన లేదు. రుణమాఫీని ఒక గందరగోళం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 17,13,000 చిల్లర మంది ఎవరైతే ఉన్నారో మీరు చెప్పిన ప్రకారం వాళ్ళ వివరాలను వెంటనే చెప్పండి. ఈ 8 లక్షల మంది ఏదైతే మీరు చెప్పిన ప్రకారం 2 లక్షల పైన రుణం తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఏ తారీఖు లోపల వాళ్ళు బ్యాంకులలో జమ చేయాలనో, ప్రభుత్వం ఏ రోజు తను ఇవ్వాల్సిన 2 లక్షలు జమ చేస్తుందో రైతాంగానికి స్పష్టతనివ్వండి. రైతాంగం వాళ్ళ వ్యవసాయం పని వదిలిపెట్టుకొని బ్యాంకుల చుట్టూ, సొసైటీల చుట్టూ, ఇతర అధికారుల చుట్టూ తిరిగి అక్కర లేకుండా ప్రభుత్వమే చర్య తీసుకోవాలని చెప్పి బాధ్యత మీ పైన ఉంది. రేట్ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వెంటనే అది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని ద్వారా ముఖ్యమంత్రి చెప్పిన మాటల అబద్ధాలని, రుణమాఫీ మొత్తం చేసినమనే మాట మాట్లాడితే అది వాళ్ళకి సిగ్గుచేటైన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, రైతులపైన పోలీసులు చేస్తున్న దమనకాండను ఆపాలని, వెంటనే దీనిపైన ఒక శ్వేతపత్రం ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. మొత్తం క్లియర్గా మీరు అనుకుంటున్న ప్రకారం, మీ నామ్స్ ప్రకారం, మీ నిబంధనల ప్రకారం ఎంతమంది రైతులు మిగిలి ఉన్నారు, ఇంకా ఎన్ని డబ్బులు ఇవ్వాల్సినవి ఉన్నాయి, మొత్తం వివరాలు స్పష్టంగా వెంటనే ప్రజలకు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా చేస్తాం. చేయకుండా ఎట్లుంటాం? చేయకుండా ఉండే సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులు దాన్ని అక్కడ ఉంచాం, తీస్తాం. అక్కడ ఆ జాగాలో ఏది పెడితే కరెక్టో అదే పెడతాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా, తెలంగాణ చరిత్రకు ప్రతిబింబంగా ఏది పెట్టడం కరెక్ట్ అని భావిస్తామో ఆ రోజు ప్రజలు భావిస్తారో అదే పెడతాము. అందులో సందేహం ఏం లేదు. తెలంగాణ తల్లి విగ్రహం మేము ఆ రోజు ప్రకటించినాం. క్లియర్గా స్పష్టంగా చెప్పినాం. అమరజ్యోతి ప్రారంభం రోజు చెప్పారు కేసీఆర్ గారు. దాంట్లో చర్చే లేదు. 10 ఏళ్ల కింద ఉందా సెక్రటేరియట్? ఎవడో తెలివి తక్కువ మాట్లాడినాడు. సెక్రటేరియట్ కట్టిందే మొన్న. సెక్రటేరియట్ కట్టి అమరజ్యోతి పూర్తయినాడే చెప్పారు కేసీఆర్ గారు. అది ఈసారి రాగానే పెట్టుకుందాం అనుకున్నాం, మంచిగా ఒక పండుగ చేసుకుందాం అని అనుకున్నాం. దురదృష్టవశాత్తు వచ్చి కూర్చున్నారు, తెలంగాణ ఆత్మలేని వాళ్ళు వచ్చి కూర్చున్నారు, తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు అక్కడ. అది దురదృష్టం. తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు, దురదృష్టం. తెలంగాణ ఆత్మలేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమ సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఆకాంక్షలు తెలియని వాళ్ళు వచ్చి కూర్చోవడం వల్ల ఇది జరుగుతుంది. ఏమిటికండి రాజీవ్ గాంధీ? అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా? ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా ఆయన జీవితకాలంలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించినట్టు ఎక్కడైనా చూపిస్తారా? తెలంగాణకు ఆయన ప్రత్యేకంగా ఏమైనా నిధి ఇచ్చిపోయింది ఏమన్నట్టు చూపిస్తారా? తెలంగాణకు ఆయన పీరియడ్లో ఏమైనా ఒక ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమమో ఇంకేమైనా పథకం ఇచ్చింది ఏమైనా చూపిస్తారా? ఎట్లా రిలేటెడ్ తెలంగాణకి? మేము రాజకీయ కక్ష సాధింపుల్లో ఉండకూడదు, గత ప్రభుత్వం ఏదో పెట్టుకొని అని చెప్పి దేని జోలి పోలే మేము. వాస్తవానికి ఆనాడే ఉద్యమకారులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహం పీకేస్తాము అని చెప్పేసి పోయాను. పోతే కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేసి అట్లాంటి పిచ్చి పనులు మనం చేయొద్దు, మనం ఏదో వెంజెన్సీతో ఉన్నట్టు ఉండకూడదు, గతంలో పెట్టిండ్రు వాళ్ళు ఆ రోజులు ఉన్న వాటిని మనం గౌరవిస్తాం మనం అని చెప్పి వదిలేసాం. చాలామంది ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు కూడా కొడతాను పోయాను. ఇప్పుడు పదవులు పొందుతున్న పెద్ద ఉద్యమకారులే వాళ్ళు మాట్లాడాలి ఇప్పటిగా దీని మీద. నేను స్ట్రైట్గా చెప్తా ఉన్నా, స్పష్టంగా కోదండరాం తన అభిప్రాయం చెప్పాలి. హరగోపాల్ గారు నేను ఉత్తరం రాసిండ్రు రాహుల్ గాంధీకి, అది కరెక్ట్ కాదు, తెలంగాణ తల్లిదే పెట్టండి అని చెప్పి. దాని మీద కోదండరాం కూడా చెప్పాలి ఏందో ఆయన అభిప్రాయం. ఇదే కోదండరాం సాగరహారతిలో పాల్గొంటున్నప్పుడు
తెలంగాణ రేవంత్ రెడ్డి ఎక్కడ రేవంత్ రెడ్డి చర్యలు ఆ రోజు ఏముండెనో ఈరోజు కోదండరాం వాటి మీద తన అభిప్రాయం ఏం చెప్తాడో చెప్పాలి. పర్టికులర్గా ఈ విషయంలో విగ్రహం విషయంలో కోదండరాం ఆయన అభిప్రాయం ఏందో చెప్పాలి ప్రజలకు. అంటే తెలంగాణ తల్లి అట్లా చేసిందని వాళ్ళ ఉద్దేశమా? తెలంగాణ తల్లి అట్లా చేసిందని వాళ్ళ ఉద్దేశమా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సోయిందా? తెలంగాణ జ్ఞానమే లేని వేదవులు అంతకంటే గొప్ప ఏం మాట్లాడతారు? అదే దురదృష్టం. ఇప్పుడు అంత వాళ్ళు వచ్చి కూర్చురు కదా సమస్య, అంత వాళ్ళు వచ్చి కూర్చురు కాబట్టి సమస్య. ఈ చిల్లర మాటలు చిల్లర చేష్టలు తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదు. ఒక ముఖ్యమంత్రి అంటే నుంచి ఇటువంటి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేరు. ఇవాళ ఇది మా కర్మ అనే పరిస్థితికి వచ్చారు. ఇట్లా అనుకుంటే మేము మా నిర్ణయం కట్టుకునేది కాదు అనే నిర్ణయానికి వచ్చాను. ఒకటంటే ఒకటి ఏదన్నా ముఖ్యమంత్రి స్థాయి దగ్గర పదాలు ఉన్నాయా, మాటలు ఉన్నాయా? పెట్టు, తెలంగాణ తల్లి పెట్టు. కేసీఆర్ పెట్టమని ఎవరన్నారు? ఇప్పుడు అనలే కదా. మేము ఇప్పుడు అక్కడ పెట్టిన జాగా పర్టికులర్గా ఆ రోజు తెలంగాణ తల్లిది అని మేము చెప్పినాము. రాజీవ్ గాంధీ గాంధీ భవన్లో పెట్టుకుంటామా, ఇంట్లో పెట్టుకుంటామా? ఎవడో అది ఎన్ని రోజులు పెట్టుకుంటాడో ఎవరికి తెలుసు? ఆయన 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 గాంధీ భవన్కి ఎన్ని రోజులు పోతాడో ఎవరికి తెలుసు? గాంధీ భవన్ ఉంటాడో అవతలికి పోతాడో దాన్ని ఎదురుగా అనుకుంటా కదా. ఆపోజిట్ కదా ఆఫీస్ అది. రాజీవ్ గాంధీ చరిత్ర మాకు బాగా తెలుసు కాబట్టి అక్కర్లేదు అని చెప్తున్నాం. మేము రాజీవ్ గాంధీ చరిత్ర బాగా తెలుసు కాబట్టి అక్కర్లేదు అని చెప్తున్నాం. రాజీవ్ గాంధీ తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించినట్టు ఏమన్నా ఒకటి తీసుకొచ్చి చూపించి మొత్తం రికార్డులల్లో మొత్తంలో రాజీవ్ గాంధీ నోటి నుంచి ఎక్కడైనా ఒక తెలంగాణ పదం ఉచ్చరించబడ్డట్టుగా ఒక్కటి ఆధారం తెచ్చి చూపించి లేదు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నంత కాలం తెలంగాణకు వచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు కానీ, ఒక రూపాయి కానీ, ఏదైనా ఒక ఆఫీస్ కానీ ఇచ్చినట్టుగా చూపించండి. వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానించిన సందర్భాలు ఎక్కువనే. వీళ్ళు రాజీవ్ గాంధీని పిలిచి ఫౌండేషన్ ఇచ్చింది తప్ప అది తెలంగాణ కొరకు ఇచ్చింది కాదు. తెలంగాణ సపరేట్ కాదు. అది తెలంగాణకు నష్టం జరిగింది, తెలంగాణకు ప్యాకేజ్ ఇస్తున్నామని ఇచ్చింది కాదు. నేను చెప్తాను ఆ రోజైనా ఆయన ఇచ్చిన ఉపన్యాసంలో తెలంగాణ పదం వినిపిస్తే మేము దేనికి అనుకుంటాం. ఆ రోజు నాడైనా వచ్చిన రోజు ఆయన ఉపన్యాసంలో తెలంగాణ కొరకు ఇది ఇచ్చినానో, తెలంగాణ ఇదనో, తెలంగాణ బాగుపడాలనో, తెలంగాణ గొప్పదనో, తెలంగాణ గౌరవిస్తున్నానో, తెలంగాణ వెనుకబడతానని గుర్తిస్తున్నానో ఏదైనా ఒక పదం ఆయన మాట్లాడిన దాంట్లో చూపించమనండి. ఓకే, అదే మరి తెలంగాణ అనే పేరు మీద, తెలంగాణ వెనుకబాటును పోగొట్టడం కొరకు అనే పేరు మీద, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు లేదా తెలంగాణ ప్రజల డిమాండ్ మేరకు అన్న పదాన్ని ఏమైనా చూపిస్తారా? ఎప్పుడైనా ఒకటి తెలంగాణ ఆయనకు ఆనాడు లేదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కూడా తెలంగాణ ఆత్మ లేదు. విషయం కాదు. మళ్ళీ తొందరలో వింటాం ఈయన నోటి నుంచే వీళ్ళను తిట్టేది. ముఖ్యమంత్రి నోటి నుంచే తొందరలోనే కాంగ్రెస్ నాయకులను తిట్టే మాటలు చూస్తాం.